నెలవారీ సంస్కృతి కార్యక్రమాల్లో భాగంగా భువనచంద్ర టౌన్ హాల్ నందు శనివారం రాత్రి భూకైలాస్ పద్య నాటకం ప్రదర్శించబడింది. ఉషోదయ నాట్య మండలి చెరుకుపల్లి వారిచే నిర్వహించబడిన ఈ పద్య నాటకాన్ని విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్, సుబ్బరాయ గుప్తా, కఫలవాయి విజయ్ కుమార్, పట్టాభి అధ్యక్షులు గట్టుపల్లి సత్యనారాయణ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. నాటక రంగ అభివృద్ధికి కళాకారులకు తన శక్తి వంచన లేకుండా సహాయ సహకారాలు అందిస్తున్నానని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ కళారంగాన్ని ప్రోత్సహించడానికి తన సహాయక సహకారాలు ఎల్లవేళలా కళారంగానికి ఉంటాయని, టౌన్ హాల్ అభివృద్ధికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతంగా చేసినందుకు టౌన్ హాల్ చైర్మన్ జవాజీ వెంకట్రావు పేరున అందరికీ తన అభినందనలు తెలియజేశారు. భయపడదు సుందరి, ఆ పరమేశ్వరుని మెప్పించి అదే గౌరవముంది. సకల లోక విజేతనైన నేను నిన్ను కాంచి మోహ పరమసుని. మొట్టమొదటి కార్యక్రమాన్ని చేపట్టిన మరి జవాజీ వెంకటరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏ కార్యక్రమం ఇక్కడ చేపట్టాలన్నా గుమ్మడి గోపాలకృష్ణ గారు మనస్ఫూర్తిగా ఇక్కడికి వస్తూ ఉన్నారు. కష్టం అనుకోకుండా ఇష్టంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అందరూ కూడా ప్రతి కార్యక్రమానికి ముందడుగు వేద్దామని చెప్పి తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారి ఇక్కడ చేపట్టడం జరిగింది. మరి ఈ భూకైలాస్ అనేది పద్య కవిత నాటకం ఇది. మరి ఇప్పుడు చదువుకునే బిడ్డలందరూ కూడా చదవలేదు, లేకపోతే చాలామంది స్టూడెంట్స్ వచ్చి ఇక్కడ చూసేవాళ్ళు దీన్ని. ఎందుకంటే ఇప్పుడు జానపదాలు కావచ్చు, పౌరాణికాలు కావచ్చు, ఇవన్నీ కూడా దగ్గరుండి పిల్లలకు నేర్పాలి, వాళ్ళు తెలియజేయాలి. మనం మరి దర్శకుడు యొక్క గొప్పతనం కానీ, అహంకారాన్ని కానీ, నందీశ్వరుడు యొక్క స్వామి భక్తిని కానీ, అదేవిధంగా భక్తుల్ని ఆరాధించే బోళాశంకరుడు శివుడు కానీ, వీళ్ళందరూ తెలియజేయాలని, ప్రతి వ్యక్తి యొక్క గుణగణాలు తెలియజేయడానికి ఆ రోజు జానపదాలు కానీ, పౌరాణికాలు కానీ ఇవన్నీ కూడా మరి తెలియజేయడానికి మరి నాటక రంగాన్ని తీసుకురావడం జరిగింది. ఈ థియేటర్కి అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు స్వీకరించి తొలి కార్యక్రమంగా మనం ఇక్కడ సుబ్బయ్య గారి నాటకం భూకైలాస్ ఏర్పాటు చేసి మనందరికీ కూడా శ్రీకారం చుట్టి ఒకప్పుడు మనకి ప్రతి నెల మరి మహానుభావుడు మన కోటేశ్వర శివప్రసాద్ గారు తెలుసుకోవాల్సిన అవసరం తప్పకుండా మనకి. ఆయన ఇచ్చిన స్ఫూర్తితో అది కార్యక్రమం ముందుకు తీసుకువెళ్తున్నటువంటి పెద్దలు ఎంతో మంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరికీ శివసంవత్సరం నమస్కారం చేస్తూ, వెంకటరావు గారికి అభినందనలు తెలుపుతూ, వారి టీంకి, వారి సభ్యులందరికీ కూడా అభినందనలు తెలుపుతూ, నేను ఒక అకాడమీ అధ్యక్షుడిగా